అడుగుతుపోయింది. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మరి మన విచ్ఛాన యొక్క పాలక పునీతుడైనటువంటి జోజప్ప గారిని స్మరణ చేసుకుంటూ ఉన్నాం. కావున ఈ విచ్ఛానలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసం ప్రతి సంతోషం లేకపోవటం కారణం దేవుడు చెప్పినటువంటి మాట, సోదరుని ప్రేమించండి అనేటువంటి మాటకు మనం దిగవచ్చుగా. ఆఖరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జోజప్ప గారి వలె వాక్కును మనం విశ్వసించి నమ్మి విధేయించి పాటించినప్పుడు మనం అన్ని విపత్తుల అలజడుల నుండి రక్షించబడతాం, కాపాడబడతాం. కనుక ఈ సమయంలో
పరిశుద్ధ జోజెఫ్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన కోరి మనందరూ కూడా మన కుటుంబాలు, ఏ కుటుంబాలు అయితే సంతోషం లేకుండా బాధలతో కష్టాలతో ఉన్నవో అవన్నీ కూడా సమర్పించి ఈ రోజు వారికి మధ్యస్థ ప్రార్థన ప్రత్యేకంగా కోరుతాం. పరిశుద్ధమైన దీపాల పూజను యోగ్యంగా నెరవేర్చారులు మగినట్లు మనం చేసినటువంటి తప్పుదాలను, పొరపాట్లను దేవుని సమర్పించి పాపమన్నిటిని పొందుతాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికి దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము, మిమ్ము పొగడెదము, నీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న
స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. నిన్నే మేము ఘనపరచెదం. పరిశుద్ధ ప్రభువా, మహోన్నత దేవా, సతతము స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా ప్రభువా, తండ్రి మహిమలు పవిత్రాత్మతో నిండువారా. పరిశుద్ధ ప్రభువా, మహోన్నత దేవా, సతతము స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా ప్రభువా, తండ్రి మహిమలు పవిత్రాత్మతో నిండువారా. నిన్నే ఆరాధించెదం. నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం. నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్, ఆమేన్, ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, లోకరక్షకుడును మా ప్రభు అయిన యేసును పునీత యోసేపుని నమ్మకపాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణకు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీ సభ మానవ రక్షణ పరమ రహస్యములను వివరించి విశుద్ధపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమైండినట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు అతని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేశాను. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 4వ వచనం నుండి 5వ వచనము మరియు 12వ వచనం నుండి 14వ వచనము మరియు 16వ వచనము. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 4 నుండి 5, 12 నుండి 14 మరియు 16వ వచనము. కానీ ఆ రాత్రి ప్రభువాకు నాతానుతో ఇట్లు చెప్పాను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభు ఇట్లు సెలవిచ్చుతున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నీవు రోజుల నుండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసేదను. అతని ఏలుబడిని ధృవపరచెదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలం స్థిరపరచెదను. నేను నీ అనుయాయికి తండ్రినయ్యెదను. అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసినేని నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించినట్లు శిక్షించుదును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసనుల మనను. నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా పాదములకు దీపము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైనది నా త్రోవకు వెలుగైనది యేసయ్యా 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 కష్టములోన ధైర్యం బాధలలోన సహనం నిరాశలోన ఆశ నీ వాక్యం కష్టములోన ధైర్యం బాధలలోన సహనం నిరాశలోన ఆశ నీ వాక్యం యేసయ్యా 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 నా మనసుకెంతో ప్రశాంతత నా మనసుకెంతో ప్రశాంతత నా మనసుకెంతో పరవశం యేసయ్యా 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 అమరం మధురం నిత్యం నీ వాక్యం అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం యేసయ్యా 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 నా పాదములకు దీపము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైనది నా త్రోవకు వెలుగైనది యేసయ్యా 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 లలలా 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 నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. రెండవ పట్టణము పునీత చిన్నప్ప రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. ఈ ప్రపంచము తనదగునని దేవుడు అబ్రహామునకు అతని సంతతికి వాగ్దానమునర్చెను. అబ్రహాము ధర్మశాస్త్రమునకు విధేయుడగుట వలన కలిగిన నీతి చేత ఈ వాగ్దానము చేయబడినది. కనుక ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది ధర్మశాస్త్రమునకు విధేయులకు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును. ఏలైనా అబ్రహాము మనకు అందరకును ఆధ్యాత్మికముగా తండ్రి కదా. ఎన్నయో జాతులకు నిన్ను తండ్రిని చేస్తునే అని రాయబడి ఉన్నది. కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసం ఉంచెను. ఆయనయే మృతులను పునర్జీవితులను చేయును. ఆయన విశ్వాసమే శూన్యము నుండి సృష్టిని కలిగించును. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నో జాతులకు తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశమునందలి నక్షత్రము వలె ఉండును అని చెప్పబడినది. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింపబడెను. ఇది ఏలిన వారి వాక్కు. అమరమైన నీ వాక్యం పరవశించి పాడెదరు, సాటిలేని నీదు వాక్యం ఆలకించి చాటెదరు. అమరమైన నీ వాక్యం పరవశించి పాడెదరు, సాటిలేని నీదు వాక్యం ఆలకించి చాటెదరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 మరియు 18 నుండి 21 వరకు మరియు 24వ వచనము. మరియమ్మ భర్తయ్యకు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఇటిదనా? ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించినది. ఆమె భర్తయు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా ప్రతిదించుటకు నిశ్చయించుకునేను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరించినది. ఆమె ఒక కుమారుని కనెను. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. నిద్ర నుండి మేలుకొన్న యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన, యేసు ఆరాధన. పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ ఆరాధన. పరిశుద్ధాత్మ దేవ ఆరాధన. Praise the Lord. 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 క్రీస్తు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీ అందరికీ కూడా జోసెఫ్ గారి యొక్క పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనకు దేవాలయం జోసెఫ్ గారి యొక్క పేరు మీద నామకరణం చేయబడ్డది. అందుకనే ఈరోజు వారి యొక్క పండగ కాబట్టి మనం మహోత్సవాన్ని చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ సమయంలో నాది ఒక ప్రశ్న. ఎంతమందివి మనకి గ్రామంలో లేకుంటే ఈ విచారణలో జోసెఫ్ గారి నామం ధరించి ఉన్నాం? ఎంతమంది జోసెఫ్ గారి పేరు పెట్టుకున్నారు? చాలా తక్కువ. ఇందాక చెప్పారు కదా, ఫాదర్ 2 పేర్లు చదివారు, 2. ఎందుకంటే మనం ఇంతకాలం మన దేవాలయానికి జోసెఫ్ గారి యొక్క నామకరణం పెట్టుకున్నామంటే ఏమి కారణం? జోసెఫ్ గారు పవిత్ర కుటుంబం అయినటువంటి తిరు కుటుంబాన్ని సంరక్షించారు. ఈరోజు ఈ కుటుంబానికి, నందలూరు అనేటువంటి విచారణని కుటుంబానికి కావాలి కాసేది, సంరక్షణ ఇచ్చేది ఇగో ఈ నడిబొడ్డులో ఉన్నటువంటి దేవాలయం. అందుకని ఈ దేవాలయానికి మనం పునీత జోసెఫ్ గారు అనేటువంటి నామకరణం పెట్టాం. చూడండి, రకరకాల పేర్లు పెట్టుకుంటాం కదా ఇంట్లో. కొన్ని పేర్లు అయితే ఇప్పుడు నోటి గోడు తిరగవు.
నాలుగు తిరిగినటువంటి పేర్లు పెట్టుకుంటాం. ఏదో కొద్దిగా స్పెషల్గా ఉండాలి పిలవాలంటే, నా కొడుకుని పిలవాలంటే కొద్దిగా స్పెషల్గా ఉండాలి ఫాదర్, అందుకని ఈ పేరు పెట్టండి అంటారు. ఫాదర్ గారు మంచిగా, మా జోసెఫ్ గారి పేరు బాగుంటుంది, ఫ్రాన్సిస్ గారి పేరు బాగుంటుంది, అది పెట్టుకోండి అంటే ఈ పేరు పెట్టండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధతను, మంచితనాన్ని, ఆయనలో ఉన్నటువంటి మంచి సుగుణాలను తెలిస్తేనే తప్ప ఆ వ్యక్తిని మనము జ్ఞాపకం ఉంచుకోం, స్మరించుకోం కదా. బైబిల్లో జోసెఫ్ గారి గురించి చాలా తక్కువగా చెప్పబడింది, అందుకనే మనం కూడా చాలా తక్కువగా ఆలోచిస్తాం. ఆయనను ఎక్కువగా కొనియాడం, ఎక్కువగా అర్థం చేసుకోం, ఎక్కువగా మనసులో పెట్టుకోం. ఎందుకంటే బైబిల్ తక్కువ చెబుతుంది, తక్కువగానే మనం కూడా చూస్తాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు జోసెఫ్ గారిని మనం స్మరించేటువంటి సమయంలో ఆయన యొక్క పరిశుద్ధత చూడండి. బైబిల్లో ఆయనకు నీతిమంతుడు అనేటువంటి పదవి ఇవ్వబడ్డది. నీతిమంతుడని ఎవరిని పిలుస్తారు? అబ్రహాము విషయంలో మనం చదివాం. నీతిమంతుడిగా ఎప్పుడయ్యాడు అతను? తన విశ్వాసంలోనూ క్రియల్లో తను నిరూపించబడినప్పుడు నీతిమంతుడిగా పిలువబడ్డారు. మరి జోసెఫ్ గారు ఏ క్రియల్లో, ఏ విశ్వాసంలో, ఏ మాటలో ఆయన నిరూపించబడ్డారు ఈ విధంగా నీతిమంతుడిగా పిలువబడటానికి? ఆయన పరిశుద్ధ గ్రంథం తను ఏ సందర్భంలో మాట్లాడకపోయినా, తన క్రియ చూపించకపోయినా కానీ ముందుగానే మరి తల్లి గర్భం ధరించిందని తెలియంలోనే రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడంట. తర్వాత వచనంలో చదివితే ఆయన నీతిమంతుడు కనుక రహస్యంగా పరిత్యజించటానికి ఆయన నిర్ణయించుకున్నాడంట. చూడండి, ఈ కార్యాలన్నీ జరగకముందే ఆయన నీతిమంతుడు అనేసి బైబిల్ చెప్పేసింది. ఎంత గొప్ప విషయమో ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక ఈ సమయంలో ఈ నీతిమంతుడు అనేటువంటి ఆయన యొక్క గుణం, ఆయన పరిశుద్ధతను మనం తెలుసుకోవాలి. అప్పుడు నిజంగా ఆయన యొక్క ప్రార్థన సహాయం ఆయన గౌరవించగలం, ఆయన ప్రార్థన సహాయం కోరుకోగలం, ఆయనను మన గృహాలకు తీసుకొని వెళ్ళగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో అమ్మ మరి తల్లి ఏ విధంగా ఒక కారణంతో జన్మించబడ్డారో జోసెఫ్ గారు కూడా అదే కారణంతో జన్మించబడ్డారు. ఇది ఆయన నీతిమంతుడు కావటానికి ఒక మొట్టమొదటి కారణం. ఈయన కారణ జన్ముడు. చూడండి, అమ్మ ఏ విధంగా లోకరక్షకుడిని మోయటానికి ఆమె ప్రత్యేకంగా ఒక కారణం చేత జన్మించబడ్డారు, ఈయన కూడా అదే విధంగా జన్మించబడ్డారు. మనము అపోక్రిఫల్ బుక్స్ అంటారు. జేమ్స్ గారు రాసినటువంటి సువార్త, చూడు మత్తయ్య గారు రాసినటువంటి గ్రంథాలు, అవి కానానికల్గా అంగీకరించబడినటువంటి గ్రంథాలు. అయినప్పటికీ మనం చరిత్ర తెలుసుకొని చరిత్ర ప్రకారంగా తిరుసభ నడుస్తూ ఉన్నది, తిరుసభతో పాటు మనం కూడా నడవాలి. కనుక ఆ చరిత్ర ఏం చెప్తూ ఉందంటే, మరి తల్లి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మరి తల్లి పుట్టారు. తర్వాత వాళ్ళు చేసుకున్న ప్రమాణాన్ని బట్టి దేవాలయంలో మరి తల్లిని సమర్పించారు. 3 సంవత్సరాలకే సమర్పించిన తర్వాత వాళ్ళు అప్పటికే వృద్ధులు కాబట్టి వెంటనే కొన్ని రోజులకి మరణించారు. ఇక అమ్మ యొక్క సంరక్షణ ఎవరు తీసుకోవాలి? దేవాలయ పెద్ద, గురువు యొక్క బాధ్యత, గురువు తీసుకోవాలి. అయితే గురువు మరి తల్లి యొక్క బాధ్యత తీసుకున్నారు. ఆయన ఒక వయసు వచ్చింది కదా మరి తల్లికి, మరి ఏదో ఒక విధంగా ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు ఆయనకు దేవుని ఆత్మ
ఆ ప్రేరణ కలిగించి ఇశ్రాయేలీలో ఆ యూదులలో ఉన్నటువంటి యవనస్తులందరిని కూడా ఆహ్వానించేలాగా చేశారు. ప్రియమైన సహోదరి సహోదరుల, అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. ఈమె దేవాలయంలో పెరిగింది, ఒక మంచి కన్య, చాలా అందగత్య, కాబట్టి నేను చేసుకుంటా అనేసి చాలామంది వచ్చారు. వారిలో జోజెఫ్ గారు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క గురువుకి, యాజకుడికి ఏం చేయాలో తెలియలా. ఈ తెలియనటువంటి సమయంలో దేవుని ప్రణాళిక ద్వారా, చిత్తం ద్వారా ఆయన ఒక పరీక్ష పెట్టారు వాళ్ళందరికీ. మీరందరూ కూడా ఒక్కొక్క కర్ర తీసుకొని రండి, చేతిలో తీసుకొని వచ్చి దేవాలయంలో పీఠం దగ్గర సమర్పించండి. తర్వాత మరుసటి రోజున ఎవరి కర్ర అయితే చిగురించిద్దో వారే ఈ మరియమ్మను చేసుకున్న అర్హులు అని ఒక పరీక్ష అనేది వాళ్ళందరికీ పెట్టారు. ఈ సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరు కర్రలు కూడా తెచ్చుకున్నటువంటివన్నీ కూడా ఎలా ఉన్నాయో ఆ విధంగానే ఉండిపోయినాయి. కానీ జోసెఫ్ గారి యొక్క కర్ర మాత్రం అది చిగురించటమే కాదు, ఆకులు రావడమే కాదు, దానికి పూలు కూడా పూసాయంట. ఆకులు పూలే కాదు, ఆ కర్ర మీద ఏముంది? తెల్లటి పావురం. పరిశుద్ధాత్మ యొక్క కాపుదల సాన్నిధ్యం ఆయనపై, ఆయన కర్ర మీద ఉన్నది. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి కారణం చేత మరీ తల్లికి వివాహం చేయబడటానికి, లేకుంటే ఆమె ప్రదానం చేయబడటానికి, లోక రక్షకుడిని సాకటానికి ప్రత్యేకంగా సృష్టించబడినటువంటి వ్యక్తి అని ఈరోజు మనకు తెలియజేయబడుతూ ఉంది ఈ యొక్క వచనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన సహోదరి సహోదరులు, ఇది మొట్టమొదటిది ఆయన కారణం జన్ముడు అని చెప్పడానికి, నిజంగా నీతిమంతుడు అని చెప్పడానికి, పరిశుద్ధుడు అని చెప్పడానికి మొట్టమొదటి చిహ్నం. రెండవది మనం చూస్తూ ఉన్నాం, అమ్మ మరి తల్లి ఏ విధంగానైతే కన్యనో, ఈ యొక్క జోజప్ప గారు కూడా నిజంగా కన్య అని నిరూపించబడి వారి కన్యత్వాన్ని ఇద్దరు కూడా కాపాడుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం సత్యోపదేశ సంక్షేమం, క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్, సిసిసి 510లో మనము చూసినప్పుడు అమ్మ గర్భం మోయడంలో కన్యగానే ఉంది, కుమారుని కనడంలో కన్యగానే ఉంది, తర్వాత ఆయనను పెంచి పోషించడంలో కూడా కన్యగానే ఉన్నదని మన యొక్క కథోలిక శ్రీ సభ ఇచ్చేటువంటి క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ మనకు బోధిస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అగస్టిన్ ఆఫ్ హిప్పో వాళ్ళు అంటూ ఉన్నారు, జోజప్ప గారికి మరీ తల్లికి ఇద్దరికి కూడా వివాహం అయింది. కానీ ఎటువంటి వివాహం అది? వారి కన్యత్వాన్ని కాపాడుకునేటువంటి వివాహం. దేవుని చిత్తం క్రీస్తు ప్రభులో నిర్వర్తించటానికి ఆధ్యాత్మికంగా ఐక్యమయ్యేటువంటి వివాహం వారిద్దరి మధ్య జరిగింది అని సెయింట్ అగస్టిన్ ఆఫ్ హిప్పో గారు అంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి ఆయన 12 సంవత్సరాల ప్రాయంలో దేవాలయంకి వెళ్ళినప్పుడు అమ్మ మరీ తల్లి జోజప్ప గారితో యేసు ప్రభు ఒక్కలే ఉన్నారు. యేసు ప్రభుతో మరీ తల్లి జోజప్ప ఇద్దరు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరు వాళ్ళతో. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, అప్పటి నుంచి కూడా మనం ఈ విషయాలు మనం గమనిస్తే అమ్మను ఏ విధమైనటువంటి శారీరక దుష్ట ఆలోచన చేత, తలంపుల చేత ఈ యొక్క వ్యక్తి అయినటువంటి పునీతుడు జోజప్ప గారు ఆ అమ్మను ముట్టుకోలే, తలంపులతో కూడా తలంచలేదు.
ఆమె ఏ విధంగానైతే కన్యకగా ఉన్నదో ఆ కన్యత్వాన్ని, పరిశుద్ధతను ఆఖరి వరకు, ఆయన మరణించేంత వరకు కూడా కాపాడారు. మనం చూస్తాం కదా, రాజుల గ్రంథంలో దీవమందసాన్ని ఫిలిస్తీన్ల దగ్గర నుంచి తీసుకొని వచ్చేటప్పుడు అది ఎడ్లు కింద గుంటలు ఉండటం వల్ల, ఆ గుంతల వల్ల ఎడ్లు అటు ఇటు కదిలి దీవమందసం పడిపోయేటప్పుడు ఏం చేశారు, ఉజ్జా అనేటువంటి వ్యక్తి దీవమందసాన్ని పట్టుకున్నారు. పట్టుకుంటే అక్కడ ఏమైంది, వెంటనే దేవుడు అతన్ని అక్కడికక్కడే చంపేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య మందసం ఎంత పవిత్రమైనదో, ఎంత విలువైనదో తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, గ్రహించటానికి ఆ సమయంలో ఆ వ్యక్తి ప్రాణాలు పోయేలాగా ప్రభు సహకరించారు. ఈరోజు జోజప్ప గారితో కలలో మాట్లాడుతున్నారు ప్రభు దేవదూత ద్వారా, యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించడానికి నీవు ఏ మాత్రం కూడా సందేహించొద్దు. ఎందుకంటే ఆమె పవిత్రాత్మ చేత గర్భం ధరించి లోక రక్షకుడిని కనబోతున్నది. లోక రక్షణ మెస్సయ్య క్రీస్తు ఆమె గర్భములో పిండం పోసుకుంటూ ఉన్నారు. ఆ అమ్మను నువ్వు తక్కువగా చూడొద్దు, అవమానపరచొద్దు అనని జోజప్ప గారికి చెప్పినటువంటి ఒక్క మాట ఈయన మనసులో పెట్టుకొని, ఇది ఈ అమ్మ పరిశుద్ధమైన దివ్య మందసం అని ఆ అమ్మను ఆఖరి వరకు కూడా అదే పవిత్రతలో కాపాడారు. ఈయన కూడా అదే పవిత్రత తను దక్కించుకున్నట్లు మనం చూస్తున్నాం. ఈ సమయంలో మనం చూస్తున్నాం వీరిద్దరు కూడా శాశ్వత నిత్య కన్యత్వం ఉన్నటువంటి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ, యేసు ప్రభు యొక్క జన్మ దేవుడు చాలా రహస్యంగా ఉంచారు. ప్రవక్తలు ప్రవచించారు యేసు ప్రభు పుడతాడని. ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రం చదివిన వాళ్ళందరూ కూడా మెస్సయ్య పుడతాడు 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 అని అనుకుంటున్నారు. కానీ ఒక్కరికి కూడా తెలియదు ఎలా పుడుతున్నాడు, ఎవరి ద్వారా పుడుతున్నాడు, పుట్టినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటారనేటువంటి సత్యం, నిజం ఎవరికి తెలియదు. అంత రహస్యంగా కట్టుదిట్టంగా ప్రభు భద్రపరిచి ఉంచారు తన యొక్క కుమారుని యొక్క జననం. అంటే కుమారుని జననం రహస్యంగా ఉంచారంటే ఇంకా దాని ముందుగా ఇంకేది రహస్యంగా ఉంచారు ప్రభు? అమ్మను రహస్యంగా ఉంచారు. ఆదిలో దేవుడు తన యొక్క పరిశుద్ధతలో, తన యొక్క రూపములో, పోలికలో సృష్టించుకున్నటువంటి ఆదాము అవ్వను స్వేచ్ఛ ఇచ్చి మీరు హాయిగా సంతోషంగా జీవించిందని చెప్తే అపవాది వారిద్దరిని మాయలో దించేసి తను సృష్టించినటువంటి దేవుణ్ణి వ్యతిరేకించేలాగా, ఎదురు తిరిగేలాగా చేసింది దేవుడు సృష్టించినటువంటి ప్రజల చేత. అటువంటి విపత్తు, అటువంటి స్థాయి ఇక్కడున్నటువంటి ఈ మరీ తల్లికి కానీ జోజప్ప గారికి కానీ రానివ్వకూడదు అని యేసు ప్రభు యొక్క జన్మను ఆయన రహస్యంగా ఉంచారు. ఆయన జన్మ దేవదూత ఎప్పుడైతే మరీ తల్లికి చెప్పారో, చెప్పిన వెంటనే ఈ జన్మ రహస్యం తెలిసినటువంటి వ్యక్తి ఎవరు? జోజప్ప గారు మాత్రమే. గొప్ప పునీతులు, ప్రవక్తలు, ధర్మశాస్త్రములో ప్రావీణ్యం కలిగినటువంటి వారు, అగ్రగణ్యులు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవరికి కూడా దేవుడు బయలుపరచలా అమ్మ యొక్క రహస్యం, ఆమె గర్భం, క్రీస్తు ప్రభు గురించి. కానీ అమ్మకు తెలిసిన వెంటనే ఈ రహస్యం వెల్లడి చేసింది ఎవరికి? జోజప్ప గారికి మాత్రమే. ఈ యొక్క పరిశుద్ధతను, కన్యత్వాన్ని
అక్షరాల రక్షించి కాపాడి ఆ పరిశుద్ధతలో నిలుపుకోగలిగినటువంటి సత్తా, శక్తి, ధైర్యం, పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి ఎవరా అని చూసి దేవుడు ఈ వ్యక్తిని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు ఈరోజు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అటువంటి గొప్ప పునీతుడిని ఈరోజు మన యొక్క దేవాలయానికి పాలక పునీతుడిగా ఎన్నుకున్నాం. పాలక పునీతుడిగా ఎన్నుకున్నాం. ఈయన కుటుంబాలకు పాలక పునీతుడు కూడా. చూడండి, మరీ తల్లి యేసు ప్రభు గారు ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆయన సంరక్షించారో మన కుటుంబాలు కూడా ఆ విధంగా సంరక్షిస్తారు ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే ఈ సమయంలో ఆయన మనందరికీ కూడా ఒక పాలక పునీతుడిగా ఉండటం మనందరి యొక్క అదృష్టం. కనుక ఈ సమయంలో పునీత జోజప్ప గారు మనకు వ్యక్తిగతంగా, మన కుటుంబాలకు, మన జీవితాలకు ఇచ్చేటువంటి సందేశం ఏంటో వారి జీవితం ద్వారా కొద్దిగా తెలుసుకున్నాం. ఇప్పుడు వరకు ఏనా గొప్పతనం, ఈ నీతిమంతత్వం, పవిత్రతమ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చేటువంటి సందేశాలు మనం తెలుసుకున్నాం. ఈయన తిరుకుటుంబ సంరక్షకుడు. 1870వ సంవత్సరంలో పయస్ 9 పోప్ గారు ఒక శాసనాన్ని విడుదల చేశారు. ఏమి ఆ శాసనం అంటే, పునీత జోజప్ప గారు ఏ విధంగానైతే తిరు కుటుంబాన్ని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రతి విధమైనటువంటి సైతాన్ శక్తుల నుంచి కాపాడి భద్రపరిచి రక్షించారో, అదేవిధంగా క్రీస్తు శరీరమైనటువంటి తిరుసభను కూడా సంరక్షిస్తారు. తిరుసభ యొక్క పాలక పునీతుడిగా ఆయన ప్రకటించారు. ఈరోజు ఆయన పాలక పునీతుడిగా తిరుసభకు మనము మన దేవుల యొక్క పాలక పునీతుడిగా మనము ఆయనను చేసుకుని ఉన్నాం. అయితే ఈ సమయంలో ప్రత్యేకంగా మనమందరం కూడా ఆయనకు మధ్యస్థ ప్రార్థన కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధమైన దేవుబలి పూజ సమర్పించేటప్పుడు ఎంతమందివి ఆయన నామం పేరట, ఇదిగో నా కుటుంబం కోసం ఈ దేవుబలి పూజను సమర్పించి నేను సమర్పిస్తున్నాను అని దేవుబలి పూజను సమర్పించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమీ తెలియనటువంటి అజ్ఞానుల వల్లే మనం కూడా ఈరోజు ఉండిపోయాం. మన కుటుంబాలను మనం సంరక్షించుకోవాలి కదా. ఈరోజు ఆ యొక్క కుటుంబ పాలక పునీతుడు, తిరుసభ సంరక్షకుడు అయినటువంటి జోజప్ప గారి యొక్క మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా ఆయన మధ్యస్థ ప్రార్థనతో దేవుల పూజ సమర్పించుకునేటువంటి జ్ఞానోదయం మనకు లేకపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఆయన యొక్క ఆశ్రయం, ఆయన యొక్క ప్రార్థన సహాయం, ఆయన యొక్క తోడు ఇప్పుడు కూడా మనం ఆహ్వానించాలి, ఆస్వాదించాలి. చూడండి, అమ్మను మరీ తల్లి ఎప్పుడైతే ప్రదానం చేపట్టారో తనకు వెంటనే గర్భవతి అని జోజప్ప గారు తెలుసుకున్నారు. వెంటనే ఏదో ఒక విధంగా రహస్యంగా వదిలిపెట్టాలనుకున్నారు. అవమానపరచదలుచుకోలా. ఎందుకంటే ఈయన ఇటువంటి కారణం చేతే ఈయన సృష్టించబడితే ఎలాగా అవమానపాలు చేస్తారు. అందుకనేగా ప్రభు జన్మ రహస్యాన్ని ఈయనకు తెలియజేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంటి గుట్టును రహస్యంగా ఉంచారు. మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్య ఏదో తెలియకుండా ఏదో తప్పు చేసింది, ఏం చేస్తాం? ఇంట్లో తల్లిదండ్రులను పిలుస్తాం, బిడ్డలను పిలుస్తాం, ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు పిలుస్తాం. ఇదిగో ఏమేం చేసిందో చూడు. భార్య కూడా ఇదిగో తను ఏం చేశాడో చూడండి. వెంటనే ఆ యొక్క రహస్యాన్ని బట్టబయలు చేసుకుంటాం. ఏమైతే బట్టబయలు చేసుకోవటం వల్ల సమాజంలో అవమాన పాలవుతాం తప్ప మనం సంతోషంగా ఆనందంగా ఉండలేం. ప్రియమైన సహోదరి సహోదరులారా, జోజప్ప గారు ఎంత భద్రతగా రహస్యంగా ఉంచారో చూడండి.
భర్త ఏదన్నంటే ఓపిక ఉండదు, సహనం ఉండదు, వెంటనే ఎదురు తిరగడం. జోజప్ప గారికి మరియ తల్లికి వారి కుటుంబ జీవితంలో ఎన్నిసార్లు ఈ ఎదురై ఉంటాయి గమనించండి. ఎందుకంటే వాళ్ళు కూడా కుటుంబ జీవితం జీవిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో బిడ్డ కనపడినటువంటి సమయంలో జోజప్ప గారు అమ్మను గద్దించి ఉండొచ్చు కదా, కానీ వారి మధ్య అర్థం చేసుకునేటువంటి గుణం, ప్రేమించుకునేటువంటి గుణం, సహించుకునేటువంటి తత్వం వారిలో ఉండబట్టే ఈరోజు పరిశుద్ధ తిరు కుటుంబంగా వారు మనందరూ కూడా ఆదర్శంగా ఉండిపోయారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎలా ఉందంటే, వాళ్ళ ఇంట్లో కుటుంబంలో సమస్య వస్తే వాళ్ళు గొడవ పెట్టుకోవటం కాదు, పెళ్లి చేసినటువంటి గురువును కూడా శాపాలు పెడుతున్నారు, తిడుతున్నారు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒకరికి పెళ్లి చేశాడంట. పెళ్లి చేస్తే కొన్ని రోజులకి ఏమైందంటే ఆ పాస్టర్ చనిపోయాడు. ఆయన చనిపోతే ఆ వార్త ఈ కుటుంబానికి తెలిసింది. ఏంటి, ఇదిగో మీకు పెళ్లి చేసినటువంటి ఆ పాస్టర్ గారు పాపం చనిపోయారంట అని అనేసి వార్త బయటకు వచ్చింది. వెంటనే ఆ యొక్క సోదరి ఆమె ఏమన్నదంటే, మంచి పని జరిగింది, వాడికి జరగవలసిందే జరిగింది, వాడు నాశనం కావటమే, ఎప్పుడో చచ్చిపోతాడు అనుకున్నా, ఇప్పుడు దాకా బతుకున్నాడు, చచ్చిపోయాడు, చాలా సంతోషం అనేసి ఈమె వచ్చి చెప్పినటువంటి వ్యక్తితో అన్నది. అదేంటమ్మా, పాస్టర్ గారు చనిపోతే నువ్వేంటి, వాడికి జరగవలసినటువంటి శాపం వాడికి జరిగింది, వాడికి జరగవలసింది జరిగింది, చనిపోవటం మంచిదే అని అంటున్నావు ఏంటంటే, మా పెళ్లి చేసింది వాడే అని అన్నదంట ఆమె. మా పెళ్లి చేసింది వాడే. చూడండి ఎటువంటి పదజాలమో. ఆమె ఏంది, గురువు పెళ్లి చేయటం తప్ప, మీరు మీ మధ్య ఆ సఖ్యత, ప్రేమ, ఐక్యత, అర్థం చేసుకునే గుణం లేకపోవటం అది మీ తప్పు. వివాహం చేసినటువంటి గురువు తప్పు కాదుగా గురువుని నిందించడానికి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కొంతమంది అయితే వివాహం చేసినటువంటి ఆ పాస్టర్లు కానీ గురువులు కానీ ఎదురుగా కనపడితే తొందరగా పలకరించం, మాట్లాడడం. ఎందుకంటే మా పెళ్లి చేసింది ఆయనే అని అంటాం. అందుకనే ఆయనతో నాకు ఎక్కువ మాట్లాడబుద్ది కాదు, ఎందుకు ఆయన పెళ్లి చేశాడు కాబట్టే ఈ సెలవును నేను మోస్తున్నా, ఈయన కట్టుకున్నా, ఈ బాధ అనుభవిస్తున్నా అనే విధంగా మాట్లాడతారు. ఒక సోక్రటిస్ అనేటువంటి తత్వశాస్త్రవేత్త, విన్నారు కదా, సోక్రటిస్ అంటే తత్వశాస్త్రవేత్తల గురించి విన్నారా? వాళ్ళ పని ఏంటి, ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని తీసుకొని చదువుకుంటే, దేవుని వాక్యం అంటున్నారు, ఏదో ఒక ప్రత్యేకత కనుక్కోవడం, దాని గురించి చదువుకోవటం, ధ్యానం చేయటం వాళ్ళ పని. ఆయన ఎప్పుడు కూడా ఆయన పనిలో నిమగ్నమై ఉన్నాడంట. కానీ ఆయన భార్య మాత్రం గయ్యాలి, ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఆయనను డిస్టర్బ్ చేసి ఇబ్బందుల పాలు చేయడానికి చూస్తూ ఉంటుందంట భార్య. రోజు కూడా ఈయన ఆమెను పెట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటాడు అనేసి ఏమేం చేస్తుందంటే, ఒక గ్లాసులో లేకుంటే ఇంకేదైనా చిన్నదాంతో నీళ్లు తీసుకొచ్చి ఆయన ముఖం మీద, ఆయన పని చేసుకునే దాని మీద అట్లా పోసిద్ది. అప్పుడైనా చలనం వచ్చి నాకు వెళ్ళి చూస్తాడు, ఆ పని ఆఫ్ చేసుకొని నా పని చేస్తాడు అనేసి. ఎన్ని రోజులు ఆమె చేసినా కానీ ఆయన మాత్రం వినల. ఒకరోజు ఆమె ఏం చేసిందంటే, పొయ్యి మీద కాగేటువంటి వేడి నీళ్లు, బిందెడు నీళ్లు తీసుకొచ్చి ఆయన మీద పోసిందంట. పోస్తే ఆయన సోక్రటిస్ గారు అన్నారంట, రోజు నా భార్య నా మీద చినుకులు కురిపించేది. చినుకులు అంటే ఒక్కొక్కటి వచ్చి పోతా ఉండేటువంటివి. ఈరోజు నా మీద వర్షం కురిపించింది అంతే నా భార్య అని అన్నాడు సంతోషంగా నవ్వుకుంటా. చూడండి ఎంత సహనమో. వెంటనే
ఆ మాట అన్నప్పుడు ఈ భార్య మనసు కదిలిపోయి చలించి వెంటనే తప్పు తెలుసుకొని, అనవసరంగా నా భర్తను నేను ఈ విధంగా నేను ఇబ్బంది పెట్టానే అని ఆమె తప్పు తెలుసుకొని ఈ విధంగా క్షమాపణ కోరింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె కూడా మారిపోయింది. తర్వాత మనము ఇంకొకటి చూస్తాం. జోజెఫ్ గారి విషయంలో బిడ్డలను పెంచడం. కుటుంబంలో బిడ్డలను పెంచాలంటే ఎంత కష్టతరమైనటువంటి పని, చాలా కష్టతరమైనటువంటి పని. ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలీదు. ఉదయం తండ్రి పనికి వెళ్ళి 1000 రూపాయలు తీసుకొని ఇంటికి వస్తే సాయంత్రం వచ్చేసరికి ఏ కుమారుడు ఏ కుమార్తె మంచంలో పడి అనారోగ్యంతో ఉంటాడో తెలియదు. తెచ్చిన 1000 రూపాయల్లో ఎంత ఖర్చు వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలో తెలియదు. సంతోషంగా 1000 రూపాయలు తినే రోజులు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఒకడేమో నాకు ఫోన్ కావాలంటాడు, ఇంకోడేమో చదువుకి ఫీజు కట్టాలంటాడు, లేకుంటే ఇంకొకడేమో ఇది అంటాడు, బండి అంటాడు, సైకిల్ అంటాడు, నాకు మంచి భోజనం, రకరకాలైనటువంటి పరిస్థితులు. తండ్రి మాట వినని బిడ్డలు ఎంతమంది లేరు ఈ సమయంలో? తండ్రి ఈ విధంగా ఇవ్వట్లేదు చేయట్లేదు అనేసి ఒక చోట ఒక తల్లి తండ్రిని, ఒక బిడ్డ నాకు బైక్ కావాలి లేకుంటే చచ్చిపోతానన్నాడు. ఊరేసుకొని చచ్చిపోతానంటే ఆ అమ్మ నాన్న వాళ్ళకు ఉన్నటువంటిది ఏదో అమ్మేసి మంచి బైక్ కొనిచ్చారు. ఆ బైక్ వేసుకొని బాగా ఫాస్ట్గా తిరుగుతూ ఉన్నాడంట, చక్కగా నా బైక్ ఉందనేసి. యాక్సిడెంట్ అయ్యి అప్పటికప్పుడే చనిపోయాడు. ఆయనను ఆ బైక్ని 2 కూడా సమాధి చేశారు. అది వార్తల్లో కూడా వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి తండ్రి బిడ్డలను దేవుని యొక్క వాక్యం ప్రకారంగా వినయంలో ప్రేమతో పరిశుద్ధతలో జీవింపచేస్తే మన బిడ్డలు మంచిగా ఎదుగుతారు. ఒకవేళ ఆ విధంగా మనం పెంచకపోతే ఏ విధంగా ఉంటారు? మనకు అవమానం తీసుకొస్తారు, వాళ్ళు అవమాన పాలవుతారు. 2 కార్యాలు కూడా జరిగితే ప్రియమైన సహోదరి సహోదరుల, యేసు ప్రభు తప్పిపోయాడు యెరూషలేము దేవాలయంలో. తండ్రి బాధ్యత పోషించాడు కదా ఇంతవరకు 12 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 1 నెల కాదు, 12 సంవత్సరాలు ఆయన సాగితే ఏం నీకు కొద్ది కూడా బుద్ధి లేదా? దేవుడు కొద్దిగానే నీకు ఆలోచన లేదా? ఎందుకు తప్పిపోయాను? మేము కలవరపడ్డాము కదా, నువ్వేమైపోయావు అని ఒక్క మాట కూడా జోజెఫ్ గారు అనలా, అమ్మ కూడా అనలా. ఎందుకంటే వాళ్ళ పెంపకం ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడే ఉంటాడు అనేటువంటి నమ్మకం వాళ్ళకు ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మ 9 నెలలు కని పెంచినటువంటిది ఒక ఎత్తు అయితే, జోజెఫ్ గారు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు పెంచడం ఇంకొక ఎత్తు. అయితే ఆఖరిగా మనం చూస్తూ ఉంటాం, జోజెఫ్ గారు ఆయన తన కన్యత్వాన్ని కాపాడుకొని ఇప్పటి వరకు జీవించినటువంటి వ్యక్తి కనుక ఆయనను అమ్మను కూడా ఇద్దరు కూడా ఒక కన్యత్వం చెడనటువంటి వారిగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు కుటుంబం లేకుండా కన్యకలుగా గురువులు, అమ్మగారులు, ఇంకా చాలామంది బోధకులు చూడండి, వాళ్ళ సమస్తం త్యాగం చేసి ఈరోజు క్రీస్తు ప్రభువు కొరకు సమర్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరి కోసం ఈరోజు పునీత జోజెఫ్ గారి యొక్క కన్యత్వంలో మనం కూడా పాలుభాగస్థులమై ఆయనకు ప్రార్థన చేయాలి. ఇగో ప్రభువా, వాళ్ళ కన్యత్వం చెడిపోకుండా పరిశుద్ధముగా నీ సేవ చేయడానికి వారికి తగినటువంటి శక్తి సామర్థ్యతను దయచేయ తండ్రి అని మనం ప్రార్థించాలి. కనుక అదేవిధంగా సమయం వాతావరణం అనుకూలించట్లేదు కాబట్టి త్వరగా మనం ముగించుకోవటానికి ప్రయత్నిద్దాం. ఇంత మంచి విషయాలు, ఇంత మంచి కార్యాలు ఆయన జీవితంలో జరిగినాయి అంటే ఆయన చేసింది ఏంటి? వాక్యం వినటం వల్ల. ఆ వాక్యం విన్నటువంటి వాక్యం ఆయన తినాలి, కన్నారు. వాక్యాన్ని వినాలి, తినాలి, మనం కనాలి.
ఆ మూడు కూడా ఆయన జీవితంలో జరిగినాయి కాబట్టే ఈరోజు ఆయన గొప్ప పునీతుడిగా శ్రీ సభలో వెలుగుతూ ఉన్నారు. అటువంటి దేవుని యొక్క ఆశీస్సులు అనుగ్రహం మనందరికి దయచేయమని ఈరోజు పునీత జోసెఫ్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ప్రత్యేకంగా కోరి ప్రార్థిద్దాం. ప్రభు మనందరూ దీవించి ఆశ్రయించిన గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరు లేచినప్పటి మనకు విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును ఇతడు పవిత్రాత్మను గర్భమయమని మరి నుండి పుట్టెను. కోర్చిలాతుని అధికారములకు లోనే పట్టుబడి మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడను. పాదాలను దిగి పడవనాడు చనిపోయిన వారి నుండి లేచును. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభలో పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపములవన్నీ విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉద్ధానాన్ని విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. అర్పణ సమర్పణ అర్పణ హృదయార్పణ అర్పణ ప్రియర్పణ అర్పణ వినయార్పణ ప్రీతితో గైకొనుమా నా హృదయ బలి అర్పణ సంప్రీతితో గైకొనుమా నా హృదయ సమర్పణ అబ్రహాము బలి అర్పణ అత్యున్నతమైనది. ఆమేను సమర్పణ బహు ప్రీతియున్నది. అబ్రహాము బలి అర్పణ అత్యున్నతమైనది. ఇదిగో దేవా నా అర్పణ ప్రేమతో చేకొనుమా నీ ప్రేమతో చేకొనుమా ప్రేమతో గైకొనుమా నా హృదయ బలి అర్పణ సంప్రీతితో గైకొనుమా నా హృదయ సమర్పణ విధవరాలి కానుకను ఇచ్చావు నీవు. జ్ఞానుల కానుకను స్వీకరించినావు. విధవరాలి కానుకను ఇచ్చావు నీవు. జ్ఞానుల కానుకను స్వీకరించినావు. అంగీకరించుమా హృదయపూర్వకంగా ప్రేమతో స్వీకరించుమా ప్రేమతో స్వీకరించుమా ప్రీతితో గైకొనుమా నా హృదయ బలి అర్పణ సంప్రీతితో గైకొనుమా నా హృదయ సమర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించడము. మన కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ గర్భల ద్వారా ఇవరిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, కన్య అయిన మరి మాత నుండి ఉద్భవించిన నీ జనతేక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించను. అటులనే నిర్మలమైన మనసుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట, పునీత యోసేపు మహోత్సవం నాడు నేను స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరుని నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జనతేక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాస పాత్రమును వివేకవంతుడు నీతిమంతుడునైన ఆ సేవకునికి నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సౌరభత్వమును పొగుడుచున్నారు, ప్రభువులు రాజ్యములు ఆరాధించుతున్నారు, అధికారులు ప్రభుత్వములు వణుకుతున్నారు. పరమండల మండలి బలవంతులను ఆనంద పరవశులైన దేవదూత గణములను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఇట్లనగా: పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమున భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేచియువారు ధన్యులు. మహోన్నతానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటే నీవే. కనుక నీ స్వరూపమున ఈ కానుకలను పరిశుద్ధపరచబట్టి మార్చుకుంటున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములకు కాట్లా అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనగా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు, ఏలైనగా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారపోయబడింది. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము.
ఇచ్చుచు జీవమస్కి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరినీ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు ప్రభుని శరీర రక్తమునందు పాలువారు మగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసం జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పాల్ ప్రకాశ్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఈ ప్రేమంది పరిపూర్ణలు చేయము. ఉత్తానముగదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికలను చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నిధిలో ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలి మరియు మాతతోను, ఆమె భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరెసా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు నేర్పిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాక్షితము. పరలోకమందన్నడు మా యొక్క తండ్రి, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు నాటికి కావలసిన మైనము మాకు రెడ్డిగా ఇవ్వము. మా యొక్క అప్పుడున్న వారిని నిర్ణయించినట్లు మాకు మీరు మన్నింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మందరిని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహం వలన పాపముల నుండి మమ్మందరిని విముక్తులను చేసి అన్ని కర్తల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపాలు లెక్కింపుగా నీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించండి. నీ చిత్త ప్రకారం మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరికీ శాంతిని, సమాధానము, ఐక్యతను, ఆరోగ్యం అనుగ్రహించము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉందురుగాక. ఒకరికొకరము సమాధానం చెప్పుకున్నాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లఘు పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లఘు పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లఘు పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాలు పరిహరించే మన క్రీస్తు ప్రభు. ఈరోజు ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమంతా కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తంలో మనందరినీ నిత్య జీవించి కాపాడగలగాక. ఆమేన్. రాజా
బ్రతుకులు మార్చి మోక్షము చూపును ఈ విందు. చెదరిపోయిన గొర్రెల మంద ప్రభువుని చేర్చును ఈ విందు. మలినమైన మన బ్రతుకులు మార్చి మోక్షము చూపును ఈ విందు. జీవము తానై వరము తానై జీవజలములు తానై భోజము ఆయనే మనకు మధురమే ఈ విందు. పరమాత్ముని వరవిందు మధురమే ఈ విందు. పరమాత్ముని వరవిందు ఆత్మల ఆనందము రసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము రసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై వరము తానై జీవజలములు తానై భోజము ఆయనే మనకు మధురమే ఈ విందు. పరమాత్ముని వరవిందు మధురమే ఈ విందు. పరమాత్ముని వరవిందు. కాబట్టి సో మొట్టమొదటిగా మీకందరికీ మన పాలక పునీతుడైనటువంటి పునీత జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. కనీసం విష్ ద సేమ్ ఫాదర్ చెప్పండి. నేను కూడా కుటుంబం సంబంధించిన ఇప్పుడు గట్టిగా సభలు కొట్టండి. వెరీ గుడ్. ముఖ్యంగా మన విచారంలో ఉన్నటువంటి జోజప్ప గారి నామకరణాన్ని కలిగి ఉన్నటువంటి జోసెఫ్ రాజుకి, దారా జోసెఫ్ వచ్చిందా, జోసెఫ్కి, మరి ఇంకా ఎవరెవరైతే పేర్లు కలిగి ఉన్నారో వారందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క పండుగ వాతావరణాన్ని మనకు కల్పించి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని పూజను సమర్పించి మనందరి కోసం ప్రార్థన చేసి మరి చక్కటి సందేశాన్ని పునీత జోజప్ప గారి గురించి చరిత్రను మరియు ఆయన కుటుంబం పట్ల మరి ప్రతి విశ్వాసి కుటుంబం పట్ల చూపించినటువంటి గొప్ప అపారమైనటువంటి ప్రేమల గురించి ఫాదర్ గారు మనకు క్లుప్తంగా వివరించి ఉన్నారు. సో ఫాదర్ గారిని అడగంగానే తప్పకోకుండా వస్తాను ఫాదర్, విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేస్తానని మన ఆహ్వానాన్ని స్వీకరించి ఉన్నారు. కాబట్టి మనందరి తరపున ఫాదర్ గారికి, విచారణ పెద్దల తరపున, విశ్వాసుల తరపున, మరి సిస్టర్స్ అందరి తరపున, నా తరపున ఫాదర్ గారికి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. గట్టిగా చదువు కొట్టి మరి మన కమిటీ మెంబర్స్, సిస్టర్స్ అండ్ యూత్ వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. తీసుకోండి ఫాదర్, కొట్టండి ఆ భాగాన్ని. Sisters, come. Rajanpeta sisters, please join. Youth there are? థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇందును అందిస్తున్నటువంటి వారు జోసెఫ్ రాజ్ వారి కుటుంబ సభ్యులు. జోసెఫ్ రాజ్ వారి కుటుంబం చెప్పండి, వారి కుటుంబ సభ్యులు స్పాన్సర్ చేసి ఉన్నారు ప్రేమ విందును. మరి అందుకు ఆహారాన్ని సిద్ధపరచుటలో వారి ఫ్యామిలీ అయితేనేమి, మరియు సరితమ్మ గారు మరి వారి ఫ్యామిలీ అయితేనేమి అందరూ కూడా చాలా శ్రమించి ఉన్నారు, బాగా కృషి చేసి ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.
గట్టిగా చెప్పండి, గట్టి కొట్టి అన్నం ఎక్కువ పెడతాం. ఇప్పుడు చిన్న చిన్నగా మన విచారణలో మ్యూజిషియన్స్ తయారవుతూ ఉన్నారు. నాకు చాలా ఆనందం వేస్తుంది. కీబోర్డ్ రావడం, రిథమ్ ప్యాడ్ కీబోర్డ్ రిథమ్ ప్యాడ్ రావడం చాలా సంతోషం. ఇంకా ఇట్లా ఇంప్రూవ్ కావాలి, సరేనా? ఇంకా యువకులు ఇంకా ముందుకు వచ్చి ఇలా నేర్చుకొని ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని సహకరించాలి. సింగర్స్ అయితేనేమి, మరి మ్యూజిషియన్స్ అయితేనేమి బాగా సహకరించి ఉన్నారు. సిస్టర్ అన్నా మేరీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మొత్తం జరిగింది. కాబట్టి సిస్టర్స్ గారికి అన్నా గ్రేస్ 6 నెలలు అవుతున్నా కానీ సిస్టర్ పేరు ఇంకా గుర్తుకు వస్తలేదు నాకు, సారీ సిస్టర్. వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి సిస్టర్స్ కి మరి వారి బృందానికి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మిగతా సౌండ్ సిస్టమ్ మన ఆనంద్ రాజ్కి అంత చక్కగా అరేంజ్ చేసి ఉన్నారు. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి. తర్వాత మిగతా రాబోయే కాలంలో ఖచ్చితంగా మొత్తం అరేంజ్ నేర్చుకుంటాడు, బాగా సహకరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆనంద్కి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయం నుండి మరి ఇంతవరకు కూడా రోజంతా కూడా శ్రమించి ఉన్నారు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గొప్పగా మనకు అందించడానికి, ఈ యొక్క వాతావరణంగా మంచిగా దేవుని పూజ సమర్పించడానికి మనకు ఉదయం నుంచి మరి ఇంతవరకు కూడా సహకరించినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరు? అమ్మగారు, సిఎంసి అమ్మగారు మనకు అన్ని విధాలుగా వారు సహకరిస్తూ ఉంటారు, అన్ని విధాలుగా మనకి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఏ లోటు లేకోకుండా మనకు సహకారాన్ని అందిస్తూ ఉంటారు. సో ఉదయం నుంచి మరి ఇంతవరకు కూడా చర్చ్ క్లీనింగ్ అయితేనేమి, మరి డెకరేషన్స్ అయితేనేమి, ఊరేగింపుకు సంబంధించినటువంటి తేరుకు సంబంధించినటువంటి విషయం అయితేనేమి, పీఠం అయితేనేమి, సో అన్ని విధాలుగా వారు మనకు సహకరించి ఉన్నారు. కాబట్టి అమ్మగారులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమిటీ మెంబర్స్ నేను ఫస్ట్ జోజప్ప గారి పండుగ చేస్తారా అని అడిగితే ఇంతవరకు ఏం చేయలేదు సార్ అన్నారు. కానీ ఈసారి చేద్దాం, సింపుల్గానే చేద్దాము అంటే కన్నా అందరూ ఒప్పుకొని బాగా సహకరించారు. ప్రతి విషయంలో కమిటీ మెంబర్స్ అందరూ కూడా మంచిగా సహకరించి ఉన్నారు. కాబట్టి కమిటీ మెంబర్స్, యువకులకు, మరి మన చిన్నపిల్లలు, ఇక్కడ ఏ విషయం ఏ పని జరిగినా పిల్లలంతా ఉంటారు. సో చుట్టూ క్లీనింగ్ అయితేనేమి, మరి అందరు కూడా యువకులు అయితేనేమి, పిల్లలు అయితేనేమి ప్రతి విషయంలో వారు సహకరించి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన అశ్విన్కి ఆదివారం ఆల్రెడీ సన్మానం చేసినాం. సో ఆల్టర్ బాయ్స్ అందరికీ కూడా చాలా చక్కగా శ్రమ తీసుకొని సర్వీస్ చేసి, ఇది గొప్ప సేవ తెలుసా? గురువుకు పీఠం దగ్గర సేవలు అందించడం అనేది కూడా గొప్ప కార్యమే. సో అందుకు ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. చక్కని అనుకుంటా ఉన్నాడు, అందరి పేరు చెప్పి మా గురించి చెప్పలేదని. చక్కని లేదా? సో మన లైవ్ టెలికాస్ట్ ఇచ్చినటువంటి సన్నీకి మరియు రిషికుమార్కి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. సో తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. జోసఫ్ రాజు మరి మిగతా వాళ్ళు ఎవరు జోసఫ్ పేరు కలిగినటువంటి ఉన్నారా? ఇంకెవరున్నా ఉన్నారా? ఎవరు లేరా? సో మీలో చాలా ఇంకెవరైనా వచ్చి జాయిన్ కావచ్చు, అదే మ్యాటర్ కాదు. సో కేక్ కటింగ్ ఉంటుంది. కేక్ కటింగ్ తర్వాత భోజనం ఉంటుంది. భోజనం తర్వాత తిన్నటువంటివి ఎక్కడంటే అక్కడ పడేయకోకుండా ఒక పర్టికులర్ ప్లేస్లో వేయండి, సరేనా? గత ఆదివారం కూడా చెప్పిన, మీరు నిమ్మలను తిని వెళ్తారు, వాటి సర్ది పెట్టుకోవాల్సింది కర్రీడు నేను. అదేం లేదులే, మన పెద్ద మనుషులు చాలా మంది కూడా సహకరిస్తారు. సో అట్లా లేకుండా అన్ని ఒక చోట వేయండి, సరేనా? అంతే కదా? ఓకే.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నాకు ఈ యొక్క జోసెఫ్ గారి యొక్క పండగ దేవుబలి పూజను సమర్పించేటువంటి అనుగ్రహం నాకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవునికి, ప్రత్యేకంగా ఈ యొక్క విచారణ గురువైనటువంటి మన స్వామికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మంచిది ఉత్తముడవును నమ్మిన బంటువునైన సేవక వచ్చి నా యజమానుని ఆనందములో పాలు పంచుకొనుము. ప్రార్థించుదుము. ఓ ప్రభువా, ఈ బలిపీఠం మీదే విందుతో నీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల నీ ఎనలేని శ్రద్ధకు గుర్తు. కావున పునీత యోసేపు మహోత్సవము నాడు ఆనందించుచున్న వీరిని కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రతను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలోనూ సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Happy feast, happy feast, we wish you a happy feast day. Happy feast, happy feast, happy feast, నీ జీవితం ధన్యము గోవింద జోజప్పా, తిరు కుటుంబ పాలక, నీ నామము పావనం, నీ జీవితం ధన్యము. అఖిలేశ్వరునికి సాగుడు తండ్రి, అలుపెరుగని ఓ శ్రామికుడా. అఖిలేశ్వరునికి సాగుడు తండ్రి, అలుపెరుగని ఓ శ్రామికుడా. మా ఇంటిన వేరువై, నా జీవిత చుక్కానివై, మమ్ము దీవించుమా, మమ్ము దీవించుమా. పునీత జోజప్పా, తిరు కుటుంబ పాలక, నీ నామము